ఎవ్రీవన్ ఈ మినీ వ్లాగ్లో జల్ల చేప పులుసు తయారీ విధానం తెలుసుకుందాము. ఈ చేపలను ఈ విధంగా క్లీన్ చేసుకొని తీసుకోవాలి. ఈ విధంగా చింతపండు పులుసు తీసుకోవాలి. అందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, అదేవిధంగా 2 టేబుల్ స్పూన్ కారం పొడి, 1 టేబుల్ స్పూన్ పసుపుని తీసుకోవాలి. టమాటా ప్యూరీని తీసుకొని వీటన్నింటిని ఈ విధంగా కలిపేసుకోవాలి. ముందుగా స్టవ్ ఆన్ చేసేసుకొని స్టవ్ మీద కడాయి పెట్టుకోవాలి. కడాయి హీట్ అయ్యాక అందులో ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ముందుగా 1 టేబుల్ స్పూన్ ఓమ వేసుకోవాలి. అదేవిధంగా ఉల్లిగడ్డలను పచ్చిమిర్చిని చిన్నగా కట్ చేసుకొని ఈ విధంగా వేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యాక మనం ముందుగా తయారు చేసుకున్న పులుసుని ఈ విధంగా పోసుకోవాలి. పులుసు బాగా ఉడికాక అందులో మనం ముందుగా క్లీన్ చేసుకున్న చేపలను అయితే ఈ విధంగా వేసుకోవాలి. ఈ విధంగా ఉడికాక అందులో పులుసుకి తగ్గ సాల్ట్ని అయితే వేసుకోవాలి. తర్వాత వచ్చేసి చేపల మసాలా పౌడర్ని వేసుకోవాలి. ఫైనల్గా చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర తురుమును ఈ విధంగా గార్నిష్ చేసుకోవాలి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.